హాయ్ ఫ్రెండ్స్, ఇగో మాకు దొండ చెట్టు పెట్టిన ఫ్రెండ్స్, దొండ పాదు ఇగో ఇప్పుడే ఫస్ట్ పడ్డాయి ఫ్రెండ్స్. ఇగో కాయలు ఎంత బాగున్నాయి. ఇవి పెద్దగా అయితే అవసరానికి అక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. మన కూరకి పచ్చి కూడా తినచ్చు ఫ్రెండ్స్. వీటిని అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అమ్మ నాన్నలకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఉన్నవాళ్ళు పోయి కడతారు ఫ్రెండ్స్, లేని వాళ్ళు బాధపడతారు. కానీ కట్టాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే పండగే కదా ఫ్రెండ్స్. పండగకి కట్టుడే ఫ్రెండ్స్. మాట లేని వాళ్ళు పోయి కూడా ఇలా కడతారు ఫ్రెండ్స్. మంచి గుణం ఉంటే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి మంచి గుణం లేకుంటే చేసుకోరు ఫ్రెండ్స్. గంతే. వాడికి పోయినాక వాళ్ళు వద్దనంటే బాధపడి వచ్చే బదులు పోకుంటూ ఉండడం ఉత్తమం కదా ఫ్రెండ్స్. అవునా కాదా? కట్టకుండా ఉండడం ఉత్తమం కదా ఫ్రెండ్స్. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ అంటారు ఫ్రెండ్స్. గొడ్డుకు ఒక దెబ్బ కొడితే అది కదులుతుందట. మనిషికి ఒక మాట మాట్లాడితే అది జీవితాంతం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అట్లా మనిషికి తింటే బలమాట, మనిషికి ఉంటే బలమాట, ఎద్దుకు తింటే బలమాట. అట్లా ఎందుకంటారనంటే మనుషుల దగ్గర పైసలు ఉంటేనే బలం ఫ్రెండ్స్. కైనా ఈ కాలాన పైసకే విలువ ఉంది, మనుషులకు విలువ లేదు. మంచి కొన్ని రోజుల తర్వాత వస్తుంది, చెడు ఇప్పుడే క్షణమే అదవుతుంది ఫ్రెండ్స్. అలనాడు పాండవులు వనవాసం వెళ్ళేటప్పుడు వాళ్ళు తన చెల్లెలైన లక్ష్మీదేవిని పాశం అండి తీసుకొని రమ్మని అన్నారట ఫ్రెండ్స్. అంటే అప్పుడు వీళ్ళు పాండవులు త్రేతాయుగంలో వనవాసం వెళ్ళేటప్పుడు పాశమును అండుకొని తల మీద కుండల ఎత్తుకొని పోయిందట ఫ్రెండ్స్ లక్ష్మీదేవి. పోతే వాళ్ళు తినే సమయం దాటిపోయిందట. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది కదా. అది తినే సమయం దాటిపోయిన తర్వాత వాళ్ళు ఎంత చూసినా వాళ్ళు కానరాలేదట. రాకుంటే ఏడ్చుకుంటూ ఒక పుట్టలో లక్ష్మీదేవి ఈ పాలు, పాశం ఇవన్నీ పోతే ఉసిళ్ళు కలిపి అప్పుడు గంటని తెడ్డని అంటే తెలంగాణలో ఇట్లా చెక్కతో ఉంటుంది అది. అవన్నీ ఆ పుట్టల్ని పోసి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చిందట. అప్పుడు ఏడుస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఎందుకు ఏడుతున్నావు అమ్మ అని అడిగితే, అప్పుడు ఇవి నేను తెచ్చిన వృధా అయినాయి అనుకుంటున్నావు, అస్సలు కావు. నువ్వు పోసింది అన్న రానున్న కాలంలో కలియుగం పుట్టింది, అప్పుడు ఇవి ఉసిళ్ళు అయి పుడతాయి. ఇవి తిన్న వాళ్ళకు సర్వ పాపాలు పోతాయి. ఇది తెడ్డు ఉడుమై పుడుతుంది. ఇది
చాలా బలవంతులకి పనిచేస్తుంది. బలం కోసం ఎంత 10 ఏనుగుల సాయి రేసి బలంగా ఎగ్గినా ఇది అసలు రాదు దేనికన్నా పట్టుకుంటే. అందుకే ఉడుముకు చాలా బలం ఉంటుంది మిత్రమా. అట్లా ఎద్దుకు ఇది అందుకే అన్న చెల్లెల అనుబంధం అంటే అంత గొప్పది. ఆమె పోసినాయి అట్లయినా అంటారు, దేవతల కాలం కాబట్టి అట్లయినా అంటారు. ఇప్పుడు ఈ రోజులలో మనుషులైనా కొంచెం విలువ ఇవ్వండి వాళ్ళని చూడండి. అన్న చెల్లెలని అన్నలు చెల్లెళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళ బాధ పెట్టకండి. ఏం పెట్టకురి, రాఖీ కట్టించుకొని పంపించండి. మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. ఏముంది ఫ్రెండ్స్, పెట్టడమే ముఖ్యం కాదు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్.